గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారిని స్వాగతిస్తున్నాను. మండు టెండలను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలకు, మరి మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మీ కష్ట సుఖాల్లో వెంట ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు, మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి అన్న గారి పిలుపు మేరకు అశేషంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చెప్పిందే చేస్తాడు, చెయ్యగలిగేదే చెప్తాడు. మరి అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం. ఆ నైజం మరి కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బందులున్నా మరి ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి మీ కష్ట సుఖాలలో భాగం పంచుకొని మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పని చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గానికి 800 కోట్లకు పైగా మరి నిధులు ఇచ్చినటువంటి మన మహానాయకుడు మన సీఎం గారికి స్వాగతం. ఓరుగల్లు బిడ్డల తరపున సుస్వాగతం. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని, మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం, కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం, కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం, కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం. ఇవన్నింటినీ ఈరోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటిదాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మొత్తం 84,000 ఉద్యోగాలు కూడా రాలే. కానీ 10 నెలలలో 57,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే. కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది. ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా ఆలోచించండి. ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంటేనే మహిళల్ని అణగదొక్కడం, బీఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణిచివేయడం, అహంకారాన్ని ప్రదర్శించడం. కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క ఫలాలు అందరికీ చెందాలని వర్గీకరణ చేయడం జరిగింది. 100 ఏళ్ల తర్వాత బీసీ కులగన్న చేపడితే ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మా అక్క చెల్లెలకు దాదాపుగా 21,600 కోట్లకు పైగా ఈ సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినాం. ఇవాళ బస్సు ఫ్రీ కాదు, బస్సును నడిపే అధికారం మీకు ఇచ్చినాం. ఇవాళ బస్సుకు ఓనర్లను చేసినాం. ఇవాళ సోలార్ లైట్లు, సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లు నడిపేటువంటి ఓనర్లను చేసినాం. అక్కలారా ఆలోచించండి. మన కష్టం వస్తే తల్లిగారింటికి పోతాం, మన కష్టం వస్తే అన్నదమ్ముల ఇంటికి పోతాం. అన్నదమ్ములు కొన్నిసార్లు చూడరు, కానీ ఈ అన్న ఖచ్చితంగా మా అక్క చెల్లెలు బాగుండాలని వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు వడ్డీని కూడా 92 కోట్లకు పైగా ఈరోజు మన జిల్లాలో చెక్కులు అందజేయడం కోసం మరి మీ ఇంటి సోదరుడిగా